శ్రీమాత్రి నమః. అనగనగనగా ఓ గురుకులం. ఆ గురుకులంలో 3 శిష్యులు విద్య పూర్తి చేసుకున్నారు. గురువుగారు ఏ పరీక్ష పెట్టకుండా మీ శిక్షణా కాలం ముగిసింది, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. 3 శిష్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. గురువుగారికి నమస్కరించి బయలుదేరారు. ఆ 3 కొంత దూరం నడిచాక ఎటూ కదలడానికి వీలు లేకుండా దారిలో మొత్తం ముళ్ళే కనిపించాయి. ఆ ముళ్ళు తగలకుండా మొదటి శిష్యుడు అతి ప్రయత్నం మీద దాటి సురక్షితమైన దారిలోకి చేరుకున్నాడు. 2వ శిష్యుడు కింద మీద పడుతూ అటూ ఇటూ గెంతుతూ ఏదో విధంగా ముళ్ళను దాటేశాడు. ఈ 3వ శిష్యుడు ఆ ముళ్ళన్నీ వరుసగా ఏరడం ప్రారంభించి ఓ పక్కకు కుప్పగా వేస్తూ ఆ దారి నడవడానికి వీలుగా చేస్తున్నాడు. ఆ 2 ఇతని పనికి విసుక్కుంటూ పిచ్చివాడని హేళన చేస్తున్నారు. అయినా ఇతని ముళ్ళు ఏరివేయడం మానుకోలేదు. చేతులకు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, రక్తం వస్తుంది. అయినా లెక్క చేయకుండా ముళ్ళన్నీ ఏరి మార్గాన్ని శుభ్రపరిచాడు. ఎక్కడున్నారో అప్పటి వరకు ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షమయ్యారు గురువుగారు. మీ 3లో ఈ 3వ శిష్యునికే శిక్షణ పూర్తయింది. ఎందుకంటే విద్య అంటే పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు, జీవితాన్ని సులభం చేయడం, ఇతరులకు మార్గం చూపించడం అని 3వ శిష్యుణ్ణి ఆశీర్వదించి ముందుకు పంపించారు. ఆ 2 శిష్యులు తల వంచుకొని గురువుగారితో పాటు గురుకులానికి వెళ్ళిపోయారు. పరీక్షలు రాసేస్తే ఆ క్లాసు అయిపోయి నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. అలా స్కూలు, కాలేజీ, అక్కడి నుంచి క్యాంపస్ సెలక్షన్స్, ఉద్యోగాలు, ఇలా. దీంతో మనకు పుస్తకంలో ఉన్న సబ్జెక్టు నాలెడ్జ్ వస్తుంది, కానీ దాన్ని ఎలా జీవితానికి అన్వయించుకోవాలో తెలియడం లేదు. కుటుంబంతో ఉండాల్సిన అనుబంధం, బంధువులతో మాట్లాడాల్సిన విధానం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తట్టుకుని ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం, ఇదంతా కూడా చదివే. కేవలం పట్టా సాధించడం కోసం కాదు, ఆ విషయంపై పట్టు సాధించడం కోసం చదవాలి. దాన్ని జీవితానికి అన్వయించుకుని సమస్యలకు సరైన పరిష్కారాన్ని చూపడం కోసం చదువుకోవాలి. కాలేజీల్లో చదువులు అయిపోయి ఉద్యోగాలు సంపాదించుకుంటే చదవాల్సిన పని ఉండదు ఇంకా అనుకుంటాం. కానీ ప్రతి చిన్న సంఘటన, తారసపడే ప్రతి వ్యక్తి, ప్రతి బాధ, ప్రతి కష్టము అన్నీ మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతూనే ఉంటాయి. చదువుకునేటప్పుడు గురువులు పాఠాలు చెప్పి పరీక్షలు పెడితే జీవితమనే గురువు పరీక్ష పెట్టి మనం ఎదుర్కొనే విధానాన్ని బట్టి మన స్థాయిని, ఫలితాన్ని నిర్ణయిస్తుంది. కేవలం పుస్తకాల్లోని విద్యను అభ్యసించేవారే కాదు, చేసే ప్రతి పనిలో నైపుణ్యాన్ని సాధించగలిగిన వారంతా చదువుకున్న వాళ్లే, విద్యావంతులే. బస్సులో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని రాసి ఉంటుంది. ఈ వాక్యాన్ని చదవడానికి వచ్చిన వారికి అక్షరజ్ఞానం ఉందని అర్థం. ఇది చదివి అక్కడ కూర్చోకుండా వేరే సీట్లో కూర్చున్నవాడు అక్షరజ్ఞానంతో పాటు లోకజ్ఞానము, లౌకిక జ్ఞానము కూడా ఉన్నవాడని అర్థం. చదువు మానసిక వికాసాన్ని, సంస్కారాన్ని, ఆలోచనా శక్తిని, ఆసక్తిని పెంచేదిగా, తన చుట్టూ ఉన్న ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రకృతిని కాపాడుకునే జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉండాలి. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్న ప్రహ్లాదునితో ఆ మర్మం ఏమిటో చెప్పమన్నాడు తండ్రి. తనను తాను తెలుసుకోవడమే అన్నాడు ప్రహ్లాదుడు. మనల్ని మనం తెలుసుకోవడమే చదువైతే ఆ మనం అనే మూలాన్ని దర్శించే ప్రయత్నం చేసిన వారే విజ్ఞులు, విద్యావంతులు. వారి మాట, ఆలోచన, భావన, చేసే పనులన్నీ సమాజానికి మార్గదర్శకమవుతాయి, ఆనందానికి దారి చూపిస్తాయి. అటువంటి చదువుల వైపు నిరంతరం మన దృష్టిని కేంద్రీకరిద్దాం, ఉత్తీర్ణులమవుదాం. జై శ్రీరామ్.